భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మహబూబాబాద్ ఎంపీ పొరిక బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అకాల వర్షాలు పడుతున్నాయని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. భద్రాచలం గోదావరి ముంపు ప్రాంతాలను పరిశీలించాలని అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మిగిలిపోయిన మొండిగుంట కానీ పాలెం వాగు కానీ ఖచ్చితంగా ఇచ్చి, అదేవిధంగా ఈ రోజు సీతారామ ప్రాజెక్టు ఈ రోజు మనం సూర్యాపేట వరకు నల్గొండ బాబునగర్ వరకు తీసుకొని వెళ్తున్నాం. కానీ భద్రాచలం నియోజకవర్గానికి కానీ శ్రీనివాస నియోజకవర్గానికి కానీ నీళ్లు లేవని చాలా మంది రైతులు రిప్రజెంటేషన్ ఇచ్చడం జరిగింది. నేను కూడా గౌరవ ఎంపీ గారికి మనవి చేశాను. అయ్యా, నా నియోజకవర్గం నుంచి గోదావరి తీసుకుంటూ వెళ్తుంది, నాకు 2 మండలాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఏదైతే సెల్ల మండలం దుమ్ముడే మండలానికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు నాకు దుమ్ముడే మండలం 30,000 ఎకరాలు ఉన్నాయి. అదేవిధంగా సెల్ల మండలం కూడా 25 ఎకరాలు సుమారుగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా రేపు సాగునీరు ఇవ్వాలి. సాగునీరు ఇవ్వాలంటే ఏదైతే బ్యాక్ వాటర్ సీతం సాగర్ బ్యాక్ వాటర్ వస్తుంది, మన నా నియోజకవర్గంలో కూడా చాలా మంది భూములు కోల్పోయి అవార్డు తీసుకోవడం జరిగింది. భూములు కోల్పోవడం కాదు, మనం సాక్రిఫైస్ చేశాము, నీళ్లు లేవని వాళ్ళు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మన ఇద్దరం కష్టపడి ఈ నియోజకవర్గంలో ఏవైతే ఉన్నాయో ఈ రోజు నీళ్లు ఇవ్వలేకపోతున్న వాటిని కూడా లిఫ్ట్ ఇరిగేషన్ దాకా 2 మండలాన్ని ఖచ్చితంగా నీళ్లు ఇవ్వాలి. ఈ కృషి ఉండాలి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లాలి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్.